అసలు నార్మల్‌గా అంటే ఈ జనరేషన్ బాయ్స్ అందరికీ సినిమాల్లోకి రావాలని దాదాపుగా ఉంటుంది. అవును. ఎంత పెద్ద చదువు చదువుకున్న వాళ్ళైనా ఇంజినీరింగ్‌లు, డాక్టర్‌లు అవును. చేసిన వాళ్ళు కూడా హ్మ్. ఇండస్ట్రీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ నీ బ్యాక్‌గ్రౌండ్ అంతా కూడా టీవీ ఇండస్ట్రీ. యాహ్! యాహ్! నువ్వు టీవీలోకి ఎక్కడ ఎంటర్ అయినట్టుగా నాకు అనిపించలేదు కదా! అవునవును. ఆ! అదే చిన్నప్పుడు వెన్ ఐ వాస్ ఇన్ 6థ్ ఆర్ 7థ్ క్లాస్ ఒక సీరియల్ చేశా సార్ హీరోగా. ఆ! ఒక 100 ఎపిసోడ్‌ల పైన చేశా. మా టీవీలో అన్నా చెల్లెళ్ళని. అన్న నేను ఆ సీరియల్‌లో. చెల్లెలు నాకు ముగ్గురు. అందులో వన్ ఆఫ్ ద సిస్టర్ మై ఓన్ సిస్టర్ ఆల్సో డిడ్. షీ గాట్ నంది అవార్డ్. సో సీరియల్ చిన్నప్పుడు చేసున్నాను. బట్ నాకప్పుడు అంత గుర్తులేదు నేనేం చేశానో కూడా. అంత ఇంట్రెస్ట్‌గా చేయలేదు. అదేలే. అదే. అంటే ఊహ అంత ఎక్కువగా లేదు. ఐ వాస్ జస్ట్ సెట్‌కెళ్ళి ఆడుతూ పాడుతూ చేశానన్నమాట. హ్మ్. అదొక మా డ్యాడీ ఎట్లా అంటే సమ్మర్ హాలిడేస్‌లో ఒక 10 డేస్ చిన్న పిల్లల ట్రాక్ పెడదాము. హ్మ్. వీళ్ళకి ఖాళీగా ఉంది కదా! ఆ టైప్‌లో స్టోరీలో మమ్మల్ని పెట్టారు. అది కాస్త బీభత్సమైన టాప్ రేటింగ్ వచ్చింది పిల్లల మీద అని చెప్పి 10 ఎపిసోడ్‌లు కాస్త 100 ఎపిసోడ్‌కి వెళ్ళిపోయిందన్నమాట. హ్మ్. 130 ఎపిసోడ్స్ దాకా చేశాం. తర్వాత నేను పెద్దగా అయితే మళ్ళా మా ఫాదర్ అన్నమాట. నేను పెద్దగా సో అదే మీ ఫాదర్ నీ గురించి చాలా రహస్యాలు చెప్పారు ఇందాకల ఇంటర్వ్యూలో. ఓహ్! చాలా. సార్ అవన్నీ నీకు చెప్పకూడదు. నువ్వు ఇంటర్వ్యూలో చూడు. చూస్తాను. లేకపోతే నువ్వు అలర్ట్ అయిపోతావు ఇప్పుడు అవన్నీ చెప్పానంటే నేను. ఓకే. ఓకే. ఇన్ జనరల్‌గా నీకు అసలు చదువు అంటే ఇష్టమే లేదంటగా? అంటే 6థ్ క్లాస్, 5థ్ క్లాస్ వరకు కొట్టిచ్చి చదివించింది సార్ మా మదర్ బాగా. ఆ! తర్వాత అంటే నాకు చిన్న వయసులోనే ఈ రియలైజేషన్ ఏమొచ్చిందంటే, మనం చదువుకు పనికిరామనా? చదువుకు పనికిరామని కాదు. నేను పాస్ అయిపోగలుగుతా సార్. చదివినా చదవకపోయినా నాకు అది ఎక్కేస్తది. సో నేను ఈవెన్ ఇఫ్ ఐ కెన్ గెట్ 100 ఔట్ ఆఫ్ 100 నాకు రాస్తే వస్తదని అనిపించినా నేను జస్ట్ 40 మార్క్స్‌కి రాసి వచ్చేస్తా ఎగ్జామ్. అప్పటి నుంచి నేను అలాగే ఉన్నా. అంతే. పాస్ అయితాను చాలా అయిపోయింది నాకు. అంటే నేను ఎలాగో ఈ చదువు పైన నేను ఫ్యూచర్‌లో జాబ్ చేస్తానని నాకు తెలుసు ముందే చేయనని. నాకు చిన్నప్పటి నుంచి అథ్లెటిక్స్ అవ్వాలని ఉంది. సో స్పోర్ట్స్‌కి స్టడీస్‌కి ఏం సంబంధం? అది లేదు. తర్వాత ఒక 11థ్, 12థ్ క్లాస్ వచ్చినప్పుడు హీరో అవుదామని ఫిక్స్ అయ్యా. అప్పుడు కూడా నాకు ఈ చదువుతో దానికి సంబంధం లేదు. సో మనకి ఎట్లా అంటే ఇది వేరే చోట నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి మనం. నాకు ఇప్పుడు మ్యాథమెటిక్స్ నేను నేర్చుకుంటాను. ఎక్కడ ఉపయోగపడుతుంది నాకు ఆ మ్యాథమెటిక్స్ లైఫ్‌లో? మనకి దేనికైనా క్యాలిక్యులేటర్ వాడతాం. సో అలా రియలిస్టిక్‌లో చూసుకుంటే నాకు అవి పనికిరావు. నేను ఇప్పుడు ఏమి బిల్డింగ్‌లు కట్టేది లేదు, లేకపోతే కలెక్టర్ అయ్యేది లేదు, లేకపోతే అవేం లేదు కదా! బిల్డింగ్‌లు నాన్న కట్టేసాడుగా మళ్ళీ నువ్వు కట్టడం ఎందుకు? ఏం కట్టారు సార్? అలా ఏం లేదు సార్. అంతేనా? అంతే. హ్మ్. సో అంతే సార్. అందుకే నేను ఇది అక్కర్లేదు అనుకున్నాను. ఇలా స్కూల్‌లో చదివేది, కాలేజ్‌లో చదివేది నాకు అవసరం లేదనిపించింది. అసలు నేను 11థ్, 12థ్ తర్వాత ఆపేద్దాం అనుకున్నా స్టడీస్ నాది. ఈవెన్ ఆఫ్టర్ దట్ యాక్చువల్లీ నేను 1 ఇయర్ ఐ వాస్ జస్ట్ ట్రావెలింగ్ అరౌండ్ ద వరల్డ్. 2 మంత్స్ నేను యూఎస్‌లో ఉండే. ఆ తర్వాత నార్త్ ఇండియా చాలా తిరిగాను. అండ్ దెన్ ఐ వెంట్ టు కొలంబో. అండ్ దెన్ అలా తిరుగుతా పోతుండే. నెక్స్ట్ ఆస్ట్రేలియాకి వెళ్ళే టైంలో మా మదర్ ఏం జరుగుతుంది? వాడు తిరుగుతున్నాడు. నువ్వు పంపిస్తున్నావా? అంటే అవును మరి అంటే మై మదర్ ఎమోషనల్లీ బ్లాక్‌మెయిల్ మీ. ఇంకా నేను నా కొడుకుని డిగ్రీ పాస్ ఔట్‌గా ఊహించుకున్నాను. బయట సమాజంలో తల ఎలా ఎత్తుక్కోవాలి? ఏమని చెప్పాలి? జస్ట్ ఇంటర్ పాస్ అని చెప్పుకోవాలా? అని చెప్పి ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేసింది. సరే ఓకే. నీ కోసం నీకు డిగ్రీ కావాలి అంతే కదా! కొనే నా సర్టిఫికేట్ అన్నా. కొనుక్కోవచ్చు మమ్మీ అన్నా. అయితే మా మదర్ అన్నారు, ఏమో నాకు తెలీదు. నాకు డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలు అంది. అంటే ఒక విధంగా తన కొడుకు జస్ట్ డిగ్రీ పాస్ సర్టిఫికేట్ ఉండాలి. కొనుక్కున్న పర్లేదు అన్నట్టు. అంటే తనకు డిగ్రీ పాస్ ఉండాలి. నాకు అంతా తెలియదని. ఎందుకంటే నేను ఇంకా చేయనని ఫిక్స్ అయిపోయాను. తిరుగుతున్నా కదా ప్రపంచం. తనకు అర్థమైపోయింది. సో తన ఫ్రెండ్స్‌కి ఏమని చెప్పుకుంటది అనే టైప్‌లో తను ఉండిందన్నమాట. షీ వాస్ ఎమోషనల్లీ బ్లాక్‌మెయిలింగ్. మా ఫాదర్ ఏమన్నారంటే, నువ్వు చేయకపోయినా పర్లేదు. నాకు అసలు ప్రాబ్లం లేదు. కానీ ఇలా మాత్రం చేయకూడదని మా ఫాదర్. సో ఇంకా అప్పుడు నేను ఇద్దరిని సాటిస్ఫై చేయడం కోసం తప్పనిసరి పరిస్థితిలో కాలేజ్‌కి వెళ్ళా. తప్పనిసరి పరిస్థితుల్లో. మా మదర్‌కి మరి మా మమ్మీ కంటే నాకు ఏది ఎక్కువ కాదు. తను ఏది కోరుకుంటే అదే. సో తను డిగ్రీ సర్టిఫికేట్ కావాలని కోరుకుంది. ఒక పక్క ఫాదర్ ఏమో నువ్వు చేయకపోయినా పర్లేదు కానీ తప్పు విధంలో చేయకూడదు అన్నారు. సో ఇంకేం చేస్తాను అప్పుడు ఇంకా ఉన్న వాటిలో ఈజీ కోర్స్ ఏది ఉందని చూశాను. నాకు నా ఫీల్డ్ కి దగ్గరగా ఏది ఉందని చూశాను. బిఏ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం ఉంది. ఐ డిడ్ దట్ కోర్స్. మరి జర్నలిస్ట్ అవ్వలేదేంటి? నేను చేసింది డిగ్రీ కోసం కదా, సర్టిఫికేట్ కోసమే కదా. డిగ్రీ కోసం. సో సెయింట్ మేరీస్ కాలేజ్ లో బ్రహ్మాండంగా కమ్యూనికేట్ చేస్తావు. మళ్ళీ మాస్ కమ్యూనికేషన్ నీకెందుకు? మన ఫీల్డ్ కి దగ్గర ఉంటుంది సార్. నాకు ఈజీ ఉంటుంది పాస్ అవ్వడానికి కానీ రాయడానికి కానీ. అదేలే. సో 3 years అది చేసేసాను సెయింట్ మేరీస్ లో. డిగ్రీ అయిపోయింది. మమ్మీ హ్యాపీ, ఆల్ గుడ్. సో సింపుల్ గా అయిపోయింది. దాని తర్వాత నేను చేసినప్పుడు నాకు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి హెల్ప్ చేసింది పాస్ అవ్వడానికి ఎగ్జామ్స్. అంటే నేను అన్ని ఎగ్జామ్స్ జస్ట్ 1 day ముందు చదువుతా. తను ఏం చేసిందంటే, నువ్వు చాలా ఈజీగా పాస్ అయిపోయావు అని చెప్పి నాకు తెలియకుండా నా మాస్టర్స్ ఫీజు కూడా తనే కట్టేసింది. ఇలాగే ఇప్పుడు 1 day ముందు వచ్చి నేర్పిస్తా, మాస్టర్స్ కూడా రాసే అని చెప్పింది.
ఇప్పుడు అదొకటి జరుగుతుంది సైమల్టేనియస్ గా. అది ఇప్పుడు జరుగుతుందా? అది ఓపెన్ యూనివర్సిటీ, అది కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓ, సో ఫస్ట్ ఇయర్ అంటే నీకు ఫీజులు కట్టే గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? తను కట్టి నాకు పెట్టింది నేనే, ఆబ్వియస్లీ నేనే కడతాను. నీకు కట్టేసాను నాకు తెలియదు, ఆబ్వియస్లీ నీకు కడతాను తెలుస్తాను కాబట్టి ఆ నమ్మకంతో కట్టింది. వెరీ గుడ్ ఫ్రెండ్ మైండ్. ఓకే, గర్ల్ ఫ్రెండ్ అంటే మీరు అనుకున్నట్టు కాదు, ఫ్యామిలీ ఫ్రెండ్స్. నేనేమనుకున్నాను మధ్యలో నన్ను ఇరికిస్తావు అంటే గర్ల్ ఫ్రెండ్ అంటే ఒకలాగా తీసుకుంటారు కదా, ఆ క్లారిటీ ఇవ్వాలి. ఎస్పెషల్లీ నేను ఉన్న పొజిషన్ కి మళ్ళా బాబోయ్. కాదు, గర్ల్ ఫ్రెండ్ ఉంటే తప్పు కాదు సార్. మరి అంటే గర్ల్ లేరా నీకు? గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంటే ఓకే, గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంటే ఓకే కాదు. ఎ ఫ్రెండ్ హూ ఇస్ ఎ గర్ల్ ఇస్ ఫైన్. ఓకే, బట్ షీఈ్ నాట్ మై గర్ల్ ఫ్రెండ్, షీఈ్ జస్ట్ ఎ గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు సార్, నాకు అంటే ఇప్పుడు రిలేషన్షిప్ టైప్ లో లేదంటున్నాను నేను, అంతే. ఫ్రెండ్ లాగే, ఫ్రెండ్ లాగే, నో రిలేషన్షిప్ లేదు సార్. ఓకే, ఎంత వరకు పెట్టించావు? కాఫీ డే వరకే? ఏది కాఫీ డే కూడా కాదు సార్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము. మా చెల్లికి కూడా తను క్లోజ్ ఫ్రెండ్. ఎప్పుడైనా మా ఫ్రెండ్ మా ఇంటికి రావడం కానీ, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ, లేదా సినిమాకి వెళ్ళడం కానీ, అంతే. ఇలా ఇంతే. అదే మన సినిమాల్లో చూపించినట్టు సిస్టర్ ఉంటే భలే కన్వీనియన్స్ కదా. ఎందుకు సార్? అంటే గర్ల్ ఫ్రెండ్స్ అయినా తెలియదు బయటికి, సిస్టర్ ఫ్రెండ్ కింద తోసేయచ్చు. ఏమో సార్, ఏం లేదు, నా ఫ్రెండ్ చెప్తాను. ఏమో. అవునా? అవును. అయితే నువ్వు ఏ రకంగానూ ఎక్కడ కమిట్ అవ్వలేదు అసలు, నా వైపు నుంచి ఏ రోజున ఐఆమ్ అన్నట్టుగానే ఉన్నావా? కమిట్ అవ్వలేదంటే అదేంటయ్యా మీ జనరేషన్ టర్మ్ అది. ఓకే ఓకే, కమిట్ అవ్వడం, కాంప్రమైజ్ అవ్వడం అలా ఏం లేదు సార్. ఏం లేదా? ఎక్కువ కెరీర్ ఓరియంటెడ్, ప్రొఫెషనల్ గానే. నాకు టైం కూడా ఉంది సార్. నేను ఒక డేలో ఐ డూ జిమ్నాస్టిక్స్, కిక్ బాక్సింగ్, షటిల్ ఆడతా, స్విమ్మింగ్ వెళ్తా, ఇవన్నీ ఒక రోజులో చేసే టైప్ అనమాట నేను. సో ఇన్ని చేస్తున్నప్పుడు నాకు అక్కడికి వెళ్ళినప్పుడు నాకు చాలా సరదాగా ఉంటది. అక్కడ వెళ్ళిన ప్రతి చోట ఐ హ్యావ్ మై ఓన్ గ్రూప్ ఆఫ్ పీపుల్. బాస్కెట్బాల్ ఫ్రెండ్స్ ఉంటారు, స్విమ్మింగ్ ఫ్రెండ్స్. సో ఒక రోజులో 3 యాక్టివిటీస్ అయితే పక్కా చేస్తాను నేను. వాటిని నేను షిఫ్ట్ చేస్తా ఉంటాను. ఇప్పుడు ఈ రోజు ఇవి చేశా కదా, అందులో రేపు 2 మారుస్తాను అనమాట. ఎందుకంటే నేను చాలా ఆడతా కదా. సో నాకు బోర్ కొట్టకుండా నేను అక్కడికి వెళ్ళిన ప్రతి చోట ఆ గ్రూప్ ఫ్రెండ్స్ ఉంటారు. సో ఫుల్ జోక్స్ వేసుకుంటాము, సరదాగా ఉంటది. సో నాకు టైం కూడా ఉండదు మిగతా వాటిని కాన్సన్ట్రేట్ చేయడానికి కానీ. ఓకే, అంటే నువ్వు కాన్సన్ట్రేట్ చేయకపోవచ్చు, నీ మీద కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళు కూడా లేరా? ఉంటారు సార్. ఉన్నారా? ఉంటారు. ఉన్నారు, కానీ వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది. ఎందుకంటే నాకు చాలా బోరింగ్ లైఫ్ నాది. ఇప్పుడు మీరు నా ఫోన్ తీసుకుంటే కూడా నాకేం ప్రాబ్లం లేదు, ఓపెన్ బుక్. నాకు అసలు సీక్రెట్స్ ఏం లేవు నా లైఫ్ లో. ఎందుకంటే బోర్ ఎందుకు కొడుతుంది అంటే, నాది ఇదే డే అంతా నేను సినిమా వైపే ఆలోచిస్తా. సినిమాలు చూస్తాను, ఇంట్లో చూస్తాను, హాలీవుడ్ ఎక్కువ చూస్తా. సో బోర్ కొడుతుంది. ఏముంటది? ఏం లేదు. ఒక సినిమా తప్పితే మరి ఏం లేదు. అంటే ఒక్కసారి కమిట్ అయితే నీ మాట నువ్వే వినవు. మహేష్ బాబు టైపా? అంటే సార్ మహేష్ బాబు అంటే ఒకసారి ఏదైనా అనుకుంటే కనుక ఫిక్స్ అయితే చేసేస్తా. అది అనిపించింది చేస్తా పక్కా. నేను ఎంటర్టైన్ చేద్దామని ఫిక్స్ అయ్యా కాబట్టి హీరోగా ఫిక్స్ అయిపోయాడు. ఒకవేళ ఫ్యూచర్ లో నాకు హిట్ కొట్టినా, ఫ్లాపులు కొట్టినా, ఇప్పుడు నాకు ఒక పాయింట్ అయితే ఇది కూడా బోర్ కొట్టచ్చు. కానీ ఎంటర్టైన్ చేద్దామనే విషయం బోర్ కొట్టకపోవచ్చు. సో ఐ చూస్ అన్ అదర్ మీడియం. నేను మేబీ ఉత్తిగా యూట్యూబ్ పెట్టి ఎంటర్టైన్ చేస్తానేమో, సినిమాలో చేయాలనిపించకపోతే ఫ్యూచర్ లో. సో అనిపించింది చేస్తా ఎప్పుడైనా. ఎందుకు సక్సెస్ మీద సక్సెస్ కొడుతున్నప్పుడు ఎందుకు చెయ్యాలని అనిపించదు? అంటే బోర్ కొడుతుందనా? అంటే ఇక్కడ రవితేజలా కనిపిస్తుందా నాకు? సినిమా ద్వారా ఎంటర్టైన్ చేశా కదా, ఇప్పుడు ఇంకో ద్వారా ఎంటర్టైన్ చేద్దామని ఫిక్స్ అయితే ఇంకో ద్వారా ఎంటర్టైన్ చేస్తా. మరి మీరు చెప్పినట్టు టీవీ ఇండస్ట్రీలో ఏదైనా చేయాలనుకుంటే టీవీ ఇండస్ట్రీలో చేస్తాను. అదే నీకేముంది, ఓపెన్ ఫీల్డ్ అంతా మీ ఫాదర్ అన్ని టీవీ అనుకుంటే ఈజీయే సార్. టీవీలో చేయాలనుకుంటే మా ఫాదర్ ఫుల్ సపోర్ట్. ఇట్స్ సినిమాకి కూడా మీ ఫాదర్ కదా ఫుల్ సపోర్ట్. సొంత సినిమాకి మా ఫాదర్ కూడా ఐ మీన్ అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా సార్. ఆయన సినిమాలో చేయాలనుకుంటే, అంటే ఆయన ఎప్పుడు టీవీ ఇండస్ట్రీ పర్సన్ కదా. అవును. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన కూడా సినిమాలో ప్రొడ్యూస్ చేయడం. అవును. సో అలా అంటే ఆయనకు కూడా నాతో పాటు కొంచెం సమ్ వాట్ హీస్ గెయినింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ సినిమా. నీ ద్వారా? నా ద్వారా కాదు, అదే నీతో టుగెదర్ నీతో టుగెదర్. టీవీ అయితే హీస్ ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్. ఆయన ఏం చెప్తే నేను బ్లైండ్ గా వినొచ్చు. మరి సినిమాలో వినలేదా? అంటే నాకు అనిపించింది కూడా చెప్తాను. ఓకే ఓకే. అక్కడ నేను నాకు అనిపించింది చెప్పను అసలు, ఎందుకంటే నాకు తెలుసు కదా కంప్లీట్ గా హిస్ టెరిటరీ అది. అదే హిస్ కేక్. ఇప్పుడు నార్మల్ గా నీ సినిమా కోసం మీ మదర్ ఏది అడిగితే అది ఇచ్చేసి, స్థలాలు అడిగితే స్థలాలు, పొలాలు అడిగితే పొలాలు అన్ని ఇచ్చి పెట్టి సినిమా తీశారు. అవన్నీ తెచ్చి ఇచ్చేస్తావు మళ్ళీ ఫాదర్ కి, మదర్ కి? నేను ఇచ్చేదే ఉంది సార్, మొత్తం వాళ్ళదే కదా. అట్లా కదా నా ఉద్దేశం. అదే నువ్వు సక్సెస్ అయ్యి హిట్ కొట్టి 4 సినిమాలు సైన్ చేసి, నాది ఏమున్నా అది వాళ్ళదే సార్. అసలు నాకు అక్కర్లేదు. నాకు ఏదైనా కావాలంటే నేను అడిగితే వాళ్ళు ఇస్తారు నాకు. ఓహో. అంటే నాకు ఏ రోజు ఏ లోటు లేదు. నాకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయి.
సో నాకు దేనికి అసలు నాకు డబ్బులే అవసరం లేదు. మరి ఇలాగ డబ్బులు లేకపోతే ఎట్లా? అంటే డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తానంటావు. అంటే వాళ్ళదే అంటా నేను అసలు నాకు డబ్బులే అక్కర్లేదు. నాకు ఇప్పుడు నాకు 1 lakh నేను ఫస్ట్ సినిమా చేశాను, ఒకటి ఫ్రీగా చేశాను. నాకు వచ్చిన ఫస్ట్ సినిమా నాది ఒక వీడియో సాంగ్ పెట్టాను నేను. ఆ వీడియో సాంగ్ చూసి హీరోగా పనికొస్తా అని చెప్పి బయట ప్రొడ్యూసర్ వాళ్ళు ఒకళ్ళు వచ్చారు. సో దానికి వాళ్ళు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు సార్ అని అడిగితే, మీ ఇష్టం సార్, మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో సినిమాకే పెట్టాను సార్ అన్నా నేను. నేను తీసుకునేమి అని చెప్పాను, ఎందుకంటే మీరు వీడియో సాంగ్ చూసి నా నమ్మకంతో ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి, మీరే ఫస్ట్ వచ్చిన వాళ్ళు కాబట్టి నేను ఫ్రీగా చేస్తా అని చెప్పడం జరిగింది. అప్పుడు ఫ్రీగా చేసినప్పుడు నాకు కొంచెం అనిపించింది ఫ్రీగా చేయకుండా ఉండాల్సిందేమో, ఎందుకంటే కొంచెం ఏమంటారు సమ్వేర్ ఐమ్ బీన్ టేకెన్ అడ్వాంటేజా అనిపించింది. అలా కొద్దిగా ఏదో ఎక్కడో కొట్టింది. సో అప్పుడు ఫిక్స్ అయ్యా, ఇంకెప్పటి నుంచి ఎప్పుడు డబ్బులు ఎంతో కొంత అయితే తీసుకోవాలని ఫిక్స్ అయ్యా. సో ఈవెన్ మా ఫాదర్ ఓన్ ప్రొడ్యూసర్ అయినా కానీ ఉత్తిగా సరదాగా నేను అన్నాను, నాకు ఇవ్వాలి డాడీ నువ్వు ఎంతో కొంత, ఇవ్వకుండా నేను చేయను. ఇచ్చారు? 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఆ 1,00,000 రూపాయలు నేను 50,000 ఫ్లడ్ రిలీఫ్ కి ఆంధ్రప్రదేశ్ కి 50,000 తెలంగాణకి ఇచ్చేసా. అవును, మొన్న ఏదో అన్ని ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఫర్ దట్. ఎందుకంటే ఈ ఏజ్ లోని నువ్వు అలాంటి ఫీల్ నీకు అందరికి బియ్యం దుప్పటీలు అన్ని ఇచ్చావు కదా. రియల్లీ ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ దట్. ఇవి ఇచ్చిన తర్వాత నాకు అప్పుడు మెసేజ్లు వచ్చాయి, ఐ మీన్ అలా కాకుండా డైరెక్ట్ గా వచ్చి ఇవ్వండి అని చెప్పి టైప్ లో. అండ్ అప్పుడు అవును కదా అనిపించింది నాకు కూడా. అది అంటే నాకు అనిపించింది ఏంటంటే, ప్లస్ ఇప్పుడు ఇది నేను ఒక మంచి రీజన్ తో ఇచ్చాను, కానీ అది కొంచెం స్టేజ్ మీద అలా ఇవ్వడం అంటే స్పీకర్ గారి చేతుల మీదుగా ఇచ్చాం మేము, కానీ కొంచెం ప్రమోషన్ గా టైప్ లో ఉందేమో అనిపించింది. సో డైరెక్ట్ గా వెళ్ళి ఇవ్వడం అది కరెక్ట్ అనిపించింది నాకు. సో నాకు కుదిరినంత వరకు నాకే డబ్బులు ఏం లేవు ఈసారి. సో మా డాడీని రిక్వెస్ట్ చేశాను, డాడీ ప్లీజ్ డాడీ నేను వెళ్ళి డైరెక్ట్ గా ఇస్తా, ఫస్ట్ టైం నేను డైరెక్ట్ గా ఇస్తా అని చెప్పా. అప్పుడు కుదరదు, అది మనం అది వెళ్ళి ఇవ్వడం అదంతా చాలా ఏమంటారు పరిస్థితులు కరెక్ట్గా లేవు, ఫ్లడ్స్ లో ఉన్నాయి కదా, అది ఇప్పుడు అవ్వని పరిస్థితి అని చెప్పి అన్నారు. సరే అన్న, ఇప్పుడు ఇలా ఇచ్చిన తర్వాత డాడీ మెసేజ్లు వచ్చాయి, చూడు డాడీ మనం మళ్ళీ ఖమ్మం నుంచి వచ్చాం మేము, ఖమ్మం మా డాడీ ఖమ్మం ఊరు. సో ఇలా ఖమ్మం నుంచి కూడా ఒకసారి వచ్చి జస్ట్ చూడమంటున్నారు, జస్ట్ పలకరించమంటున్నారు, అసలు పరిస్థితి ఏంటో చూడమంటున్నారు. ఫోటోలు పెట్టారు, ఆ ఇల్లులు అంతా కూలిపోయిన ఇల్లులు అన్ని పెడితే చాలా బాధ అనిపించింది. అంటే వాళ్ళు అడిగేది కూడా ఏంటంటే బేసిక్ నెసెసిటీస్ సార్, అంటే నిత్య అవసరాలు, ఫుడ్ కానీ దుప్పట్లు కానీ ఆయిల్ కందిపప్పు ఇలాంటివి కూడా లేవంటే నాకు చాలా బాధేసింది. సో ఒక ఏరియాలో 100 కుటుంబాలకు నెసెసిటీ ఉంది అనేది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ప్లీజ్ డాడీ అని చెప్పి ఒక 106 ఫ్యామిలీ సరిపడేది పెట్టుకొని వెళ్ళి ఇచ్చేసి వచ్చా. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.